న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ కు అధికారం పోయిన గర్వ నేతృత్వ ధోరణి ఇంకా పోలేదని ధ్వజమెత్తారు మంత్రి చూపల్లి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్, డిజైనర్, ఇక కాంట్రాక్టర్ ఆయనే. నీటిపారుదల శాఖ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీ నివాసంలో సోదాలు చేస్తేనే 200 కోట్ల ఆస్తుల లెక్కలు దొరికాయని అంటున్నారు. కేసీఆర్ కుటుంబంలో ఇంట్లో ఎంతుంటాయో ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు మంత్రి చూపల్లి. తెలంగాణ ఇస్తే ఏపీలో నష్టం జరుగుతుందని తెలిసి రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా సోనియా గాంధీ పెద్ద మనసు చేసుకుని రాష్ట్రం ఇచ్చారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే 64,000 కోట్ల రూపాయలు అప్పు నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 20 ఏళ్ల క్రితం ప్రైవేట్ వ్యక్తికి 400 ఎకరాల భూమి అప్పగిస్తే ఆ భూమి స్వాధీనం చేసుకునేందుకు 10 ఏళ్లు కేసీఆర్ ఎందుకు ప్రయత్నించలేదు? కేసీఆర్ కు అంత నిజాయితీ ఉంటే ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ఒక్కో గ్రామంలో 3 నుంచి 4 లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు? అన్ని కోట్ల ధనం ఎక్కడదని మంత్రి చూపల్లి నిలదీశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ కు అధికారం పోయిన గర్వం నేతృత్వ ధోరణి ఇంకా పోలేదని ధ్వజమెత్తారు మంత్రి చూపల్లి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్, డిజైనర్, కాంట్రాక్టర్ ఆయనే. నీటిపారుదల శాఖ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీ నివాసంలో సోదాలు చేస్తేనే 200 కోట్ల ఆస్తుల లెక్కలు దొరికాయని అంటున్నారు. కేసీఆర్ కుటుంబంలో ఇంట్లో ఎంత ఉంటాయో ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు మంత్రి చూపల్లి. తెలంగాణ ఇస్తే ఏపీలో నష్టం జరుగుతుందని తెలిసి రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా సోనియా గాంధీ పెద్ద మనసు చేసుకుని రాష్ట్రం ఇచ్చారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే 64,000 కోట్ల రూపాయలు అప్పు నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 20 ఏళ్ల క్రితం ప్రైవేట్ వ్యక్తికి 400 ఎకరాల భూమిని అప్పగిస్తే ఆ భూమి స్వాధీనం చేసుకునేందుకు 10 ఏళ్లు కేసీఆర్ ఎందుకు ప్రయత్నించలేదు? కేసీఆర్ కు అంత నిజాయితీ ఉంటే ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ఒక్కో గ్రామంలో 3 నుంచి 4 లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు? అన్ని కోట్ల ధనం ఎక్కడదని మంత్రి జూపల్లి నిలదీశారు. ఆంధ్రాలో, తెలంగాణలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఒక తల్లిగా అమరవీరులైనటువంటి పిల్లల కడుపు కోత ఎట్లుంటుందో తెలిసిన కన్న తల్లిగా సోనియా గాంధీ పెద్ద మనిషి చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి అటువంటి రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ నువ్వే దేవతని మాట్లాడినావు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని పదే మీరు పలు సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మరి ఆనాడు అచ్చా ఎట్లయింది, ఈనాడు మరి మీరు మాట్లాడడానికి అర్థం ఎట్లుంటుంది? రెండవది, 10 సంవత్సరాలనే గొప్పగా పరిపాలించిన దేశానికే ఆదర్శం లేనటువంటి గొప్ప మాటలు చెప్పినటువంటి కేసీఆర్కు ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్తే ధనిక రాష్ట్రాన్ని ఆనాడు 64,000 కోట్ల రూపాయలు ఉంటే 21 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. నాగార్జున సాగర్ అనే స్టేషన్ చాలా కట్టింది. అయినా కూడా 64 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలన కేవలం 64,000 కోట్లు అప్పుంటే మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు 6,000 కోట్ల రూపాయల పైచిలకు ఎందుకు కంతులు వడ్డీ అసలు